ఉదరిల్లు టుడే ఫిబ్రవరి 18 ఎపిసోడ్. కలకలడాడిన నారాయణ ఇల్లు. ముగ్గేసి దీపం పెట్టిన మహాలక్ష్మి, కన్నీళ్లు పెట్టుకున్న కన్న. పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో మహాలక్ష్మి నిజంగానే పొదరింటికి వెలుగులు తెచ్చింది. ఇంటి ముందు ముగ్గేసి దేవుడి దగ్గర దీపం వెలిగించడమే కాకుండా ఇంట్లో వాళ్ళందరినీ సరైన ట్రాక్లో పెట్టింది. కేశవ, కన్న, చక్రి అయితే మహాదెబ్బకి గజగజలాడారు. రెక్లెస్గా ఉండే నారాయణ కూడా అవాక్కయ్యాలా మహా ఇంటిని చక్కబెట్టింది. అయితే చివర్లో మహా చేసిన టీ దెబ్బకి అందరూ బెదిరిపోయారు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రతాప్ ఆది అన్న మాటలకి మహాలక్ష్మి ఏడుస్తుంటే చక్రి వచ్చి ఓదారుస్తాడు. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా అండి, అలా బయటికి వెళ్ళొద్దాం రండి, మీ మనసు కూడా కాస్త ప్రశాంతంగా మారుతుందని చక్రి అంటాడు. ఇలానే వచ్చేస్తారా, రెడీ అయ్యి రండి అంటాడు. దీంతో మహా రెడీ అయి బయటకి రాగానే చక్రి చూసి ఫ్లాట్ అయిపోతాడు. ఇక బైక్ మీద మహాని తీసుకొని అలా సిటీలో తిప్పుతాడు చక్రి. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, చార్మినార్ ఇలా సిటీలో చాలా ప్లేస్లో తీసుకెళ్తాడు. చివరికి ట్యాంక్ బండ్ దగ్గర కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనసు హాయిగా ఉందని చక్రి అడిగితే కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది అంటుంది మహా. చూసారా ఇలా బయటికి రావడం ఎంత మంచిదైందో, అందుకే అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండాలి అంటాడు. సరిగ్గా అప్పుడే ఒక కానిస్టేబుల్ వచ్చి ఎవరు మీరు ఇక్కడ ఎందుకున్నారని అడుగుతాడు. దీంతో మహా తాళి తీసి బయటికి చూపిస్తుంది. ఓహో, భార్య భర్తలు అస్సలు ఈ టైంలో ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, వెళ్ళండి అని కానిస్టేబుల్ చెప్తాడు. ఉదయం కాగానే మహాకి ఎప్పట్లానే సేమ్ సీన్ కనిపిస్తుంది. మాధవ్ వంటగదిలో వంట చేస్తుంటాడు. హాల్లో ముగ్గురు మొద్దు నిద్రపోతుంటారు. ఇది చూసి మహాకి కోపం వస్తుంది. దీంతో వాటర్ తీసుకుని చక్రి, కేశవ కన్న ముఖాలపై చల్లుతుంది. కేశవ అయితే ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతాడు. చక్రి కన్నా అయితే కాసేపు నిద్రపోనివ్వండి అంటూ బెడ్డ చేస్తారు. కుదరదు, పొద్దున్నే 10 అయింది, ఇక నుంచి ఇలా నిద్రపోవడానికి వీల్లేదు, లేచి దిప్పటి దిండు అన్ని తీసుకొని పట్టుకెళ్ళండి అంటూ ఆర్డర్లు వేస్తుంది మహా. ఇక చేసేదేం లేక కన్నా, చక్రి, కేశవ అన్నీ తీసి నీటిగా సర్దుతారు. తర్వాత ఆరుబట్ట మొత్తం చీపురుతో తుడిచేస్తుంది మహా. కల్లాపి జల్లి ముగ్గు పెట్టబోతుంది. ఇక ఇదంతా చూసి కన్నా, చక్రి, మాధవ్ మురిసిపోతారు. కన్నా అయితే వదినమ్మ ఇదిగో ఈ ముగ్గు పెడతావా అంటూ ఫోన్లో వెతికి మరీ ఇస్తాడు. రే నాకు అవన్నీ రావురా, నాకు వచ్చిన ముగ్గు పెడతాలే అని అందంగా ఒక ముగ్గు వేస్తుంది. ఆహా, ఇప్పుడు ఈ ఇంటికి కల వచ్చిందంటూ మాధవ కన్నా అనుకుంటారు. ఈ ఇంట్లోకే రానని చెప్పిన అమ్మాయి ఇల్లాలిగా ఇంటి ముందు ముగ్గు పెడుతుందిగా అని చక్రి అనుకుంటాడు. తర్వాత నారాయణ ఇంటి ముందు ముగ్గు చూసి ఇది నా ఇల్లేనా అని అవాక్కవుతాడు. తర్వాత స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర ఏంటి ఇలా ఉంది, ఇప్పుడు రోజు ఎవరు పూజ చేయరా అని అడుగుతుంది మహా. అంటే ఏదైనా పండగలకి చేస్తాం తప్ప రోజు చేయమమ్మా అని మాధవ అంటాడు. ఇంతమంది ఉన్నారు కదా, ఎవరో ఒకరు చేయొచ్చు కానీ మహా తిడుతుంది. అక్కడ ఉన్న దీపపు కుందలు సామాన్లన్నీ పోయి నీట్గా చింతపండుతో కడిగి తీసుకురండి అని చక్రికి పని చెప్తుంది. చక్రి ఏంటి ఇదంతా నేను చేయాలని ఓవరాక్షన్ చేస్తాడు. మీరే చేయాలని చెప్పేసరికి ఇక చేసేదేం లెక్క సామాన్లు తోమేసి వస్తాడు. దేవుడికి పువ్వులు పెట్టడానికి బయటికి వెళ్ళి కొనుక్కొని వస్తాడు కేశవ. తర్వాత పద్ధతిగా దీపం వెలిగించి పూజ చేసి హారతి ఇస్తుంది మహాలక్ష్మి. ఇదంతా చూసి చక్రి, మాధవ్ కన్నా, కేశవ నలుగురు మురిసిపోతారు. బొట్టు పట్టుకొని దగ్గరే నిల్చొని అంతా చూస్తుంటారు. హారతి కళ్ళకు అద్దుకున్న తర్వాత కన్నా ఎమోషనల్ అవుతాడు. ఏంటరా ఏమైంది, పొగ కళ్ళల్లోకి వెళ్ళిందా అని మహా అడుగుతుంది. లేదు వదిన, ఇప్పుడే ఇల్లులా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంటి ముందు ముగ్గు, దేవుడికి పూజ ఇలా అన్నీ చేసేవారు. మన ఇంట్లో ఎప్పుడు ఇలా అవుతుందని చాలా ఎదురు చూసేవాడిని. ఈరోజు ఇదంతా చూసేసరికి చాలా ఆనందంగా ఉంది వదిన అంటాడు. కన్న మాటలకి ఊరుకోరా అంటూ మహా ఓదారుస్తుంది. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత చక్రి వచ్చి అన్నయ్య నాకు టీ పెడతావా అని అడుగుతాడు. ఇది విన్న మహా నేను చేస్తానని కిచెన్లోకి వస్తుంది. ఏంటి మీరు చేసేది ప్రయోగమా, నాకు బ్రతకాలనుంది అంటూ ఆట పట్టిస్తాడు. అంటే ఏంటి, నేను టీ పెట్టలేనని మహా అంటుంది. ఒకసారి ఇలానే మా కేశవగాడు టీ చేశాడు, దాని వీధి కుక్కలకు వస్తే ఇక వీధులను కుక్కలనేవి లేకుండా పారిపోయాయి అని చక్రి అంటాడు. ఏంటి నా మీద పంచులేస్తున్నారా, ఇప్పుడే బ్రహ్మాండమైన టీ చేస్తానంటూ స్టవ్ మీద కుక్కర్ పెడుతుంది మహా. ఏంటి మీ ఇంట్లో టీ కుక్కర్లో చేస్తారా అని అందరు అవాక్కవుతారు.